డిమాండ్స్ డే అంటే మా యొక్క కోరికలు ప్రభుత్వానికి చెప్పుకోవడం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఇంతకు ముందు 24 రోజులు సమ్మె చేసినాము. ఆ సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నెరవేర్చాలి. కానీ అదేది పట్టించుకోకుండా మాకు జీవో నెంబర్ 10 అని ఇచ్చేసి ఎంబడే ఆయాలని టీచర్లని 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉద్యోగ విరమణ అని చెప్తున్నారు. ఆ విరమణ చేయడం సంతోషమే, కానీ ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళకి ఆయాకి 50,000 టీచర్కి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపడం ఇది ఎక్కడ సమంజసము? ఎక్కడైనా ఈ న్యాయం ఉందా? బీడీలు వేసే కార్మికురాలకు కూడా పిఎఫ్ఐ సౌకర్యం ఉంది, కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవట. మేము చేసేదేమో పేదలకు సేవలు. అదేవిధంగా ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దాన్ని మేమే ముందుకు తీసుకెళ్లే వాళ్ళము, వాళ్లకు సారథిగా పనిచేసే వాళ్ళము. మా పైన ఇలాంటి దౌర్జన్యం చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఉద్యోగ విరమణ చేయాలి, రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మేము చేస్తున్న వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, వారసత్వం హక్కును కల్పించాలి. ఈ డిమాండ్స్ డే రోజు ముఖ్యంగా నేను తెలియజేయాల్సింది ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe.